నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మన ప్రాంతంలో ఆకాశంలో డ్రోన్ ఎగురుతోందా? అయితే డౌట్ పడాల్సిందే, హై అలర్ట్ కావాల్సిందే. మన దేశంలో ఉగ్రవాదులు స్మార్ట్ అయ్యారు. బాంబు పేలుళ్లలో డ్రోన్ ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డ్రోన్కు సంబంధించి దిమ్మ తిరిగే ఆధారాలు లభించాయి. డాక్టర్లతో కూడిన ఉగ్రవాదుల ముఠాను ఇటీవల జమ్మూ కాశ్మీర్తో సహా వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో భయంకర నిజాలు బయటపడ్డాయి. మనిషి తన సౌలభ్యం కోసం చేస్తున్న ఆవిష్కరణలు సంఘ విద్రోహ శక్తులకు అస్త్రాలుగా మారుతున్నాయి. గనుల్లో కార్మికుల కష్టాన్ని తగ్గించేందుకు ఆవిష్కరించిన డైనమైట్ వంటి పేలుడు పదార్థాలు తర్వాత కాలంలో బాంబుల తయారీకి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు సరుకు రవాణాకు సునాయాసం చేసేందుకు, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిత్యావసరాలు, ఆహార పదార్థాలను ఇబ్బంది లేకుండా అందించేందుకు శాస్త్రవేత్తలు ఇటీవల డ్రోన్లను ఆవిష్కరించారు. కానీ యుద్ధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి మానవాళికి హాని కలిగించే పనుల్లోనూ డ్రోన్లను భారీగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా బాంబు పేలుళ్ల కోసం డ్రోన్ సాయాన్ని తీసుకుంటున్నారన్న సమాచారం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్తో పాటు TATP వంటి ప్రమాదకర పేలుడు పదార్థాన్ని సైతం వినియోగించారు. ఇలాంటి బాంబులను పశ్చిమ, మధ్య ఆసియా దేశాల్లోని ఉగ్రవాదులు, తిరుగుబాటు గ్రూపులు తయారు చేస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఇటీవల పాలస్తీనాకు చెందిన హమాస్, లెబనాన్కు చెందిన హజ్బుల్లా గ్రూపులతో పాటు ఇరాన్ నుంచి డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ వ్యవస్థకు సైతం ఆ డ్రోన్లు చిక్కలేదంటే వాటి టెక్నాలజీని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో బాంబు దాడులకు సైతం ఉగ్రవాదులు ఇలాంటి డ్రోన్లను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు NIA విచారణలో బయటపడింది. ఇటీవల అరెస్ట్ అయిన డానిష్ వంటి సాంకేతిక నిపుణులు, డాక్టర్ షాహీన్, డాక్టర్ ముజ్మిల్, డాక్టర్ ఉమర్ వంటి వైద్య నిపుణులు తమ మేధస్సుకు ఇలాంటి విధ్వంసాల కోసం వాడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. డానిష్ ఇచ్చిన సమాచారంతోనే హమాస్ తరహా డ్రోన్ల కుట్ర బయటపడింది. వీరిని 10 రోజుల కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. మున్ముందు ఇంకెన్ని కుట్రలు బహిర్గతం అవుతాయో చూడాలి.